గోదావరి చెంతనే ఉన్న లాభమేంటి? సాగు కోసం వరుణుడిపైనే ఆధారపడాలి. ప్రాజెక్టు పక్కనే ఉన్న ఉపయోగమేంటి? తాగునీటికి బోర్లతోనే కుస్తీలు పట్టాలి. ఇది దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు సమీపంలోని గ్రామాల దుస్థితి. వేసవి వచ్చిందంటే అక్కడి నీటి కష్టాలు వర్ణనాతీతం. దీనికి కారణం ఏంటి? సాగునీటి సమస్యలపై రైతన్నలు ఎలా స్పందిస్తున్నారు? తాగునీటి కోసం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? తెలుసుకుందాం. నమస్తే, నేను రాజు. జీవధార కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని గోదావరి నది ఏ ప్రాజెక్టుల గుండా ప్రవహిస్తూ ఉంది, ఏ ప్రాంతాల గుండా ప్రవహిస్తూ ఉంది, ఆ ప్రాజెక్టుల పరిసర ప్రాంతాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఈ వేసవికాలంలో అనేటిది మనం చూపించే ప్రయత్నం చేస్తుంది హెచ్ఎంటీవీ. ప్రస్తుతం మనం కన్నాయిగూడెం మండలంలో ఉన్నాం. ఈ కన్నాయిగూడెం మండలంలోనే ఇది ములుగు జిల్లా కిందకు వస్తుంది, ములుగు జిల్లా పరిధిలోకి వస్తుంది. ఈ కన్నాయిగూడెం మండల పరిధిలోనే ఇప్పుడు మనం దేవాదుల ప్రాజెక్టు కూడా ఉంది. దేవాదుల ప్రాజెక్టుకి మనం దగ్గరలోనే ఉన్నాం. మరి ఈ దేవాదుల ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఈ వేసవికాలంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ప్రజలు కష్టాలేమైనా ఎదుర్కొంటున్నారా, లేకపోతే అంతా సవ్యంగానే ఉందా, ఈ వేసవి కాలంలో అక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటో చూసొద్దాం రండి. దేవాదుల ప్రాజెక్టు సమీపంలోని ఏ గ్రామానికి వెళ్లినా ఒకటే సమస్య. ప్రాజెక్టు పక్కనే ఉన్నా తమ పంటలకు నీరు రావటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు సమీపంలోని గుట్టల గంగారం గ్రామంలో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. దేవాదుల ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లోనే ఆ ప్రాజెక్టు కొన్ని మండలాలకు అలాగే కొన్ని గ్రామాలకు సాగునీరు అందించడం కోసం కట్టబడింది. కాబట్టి ఆ ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లోనే గుట్టల గంగారం అనేటువంటి మరొక గ్రామానికి వచ్చాం. ఇక్కడ కొంతమంది ప్రజలు, ఈ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఈ ప్రాజెక్టు నుంచి వాళ్ళకి ఎలాంటి సహాయం అందుతోంది, ఇక్కడ ఈ వేసవికాలంలో నీటి సమస్య ఏమైనా ఉందా లేదా అనేది మనం వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ గుట్టల గంగారం కదా, మీకు ఈ ప్రాజెక్ట్ ఎంత దూరం? ప్రాజెక్టు కిలోమీటర్ దగ్గర అంతే, 2 ఉంటుండదు అట్లా. ఓకే, కట్టి చాలా ఏళ్ళు అయింది కదా, ప్రాజెక్ట్ కట్టి చాలా ఏళ్ళు అయింది కదా. ఆ ప్రాజెక్ట్ నుంచి మీకు ఏమైనా నీళ్ళు వస్తున్నాయా? నీళ్ళు మాత్రం ఏ మాత్రం సుక్క నీళ్ళు లేవు. కనీసానికి ఉచిత కరెంట్ అన్నాడు, ఉచిత కరెంటు లేదు. అందులోటి మళ్ళీ వ్యవసాయానికి సాగునీరు ఇస్తామన్నాడు, సాగునీరు లేదు, తాగునీరు లేదు. దగ్గర నీరు కానీ ఇంతవరకు ఆ బొట్టు నీళ్ళే చూడాలి, నీళ్ళ సుక్క చూడలే మేము. కనీసానికి ఎకరాకు 39,000 కట్టించిండంటే ఇప్పుడు కట్టించే రేటు పెట్టున్నది. దాంట్లో పావు మందం కూడా మాకు ఇవ్వలేదు ఇంకా, ఇంతవరకు అయింది. కానీ మరి తాగడానికి నీళ్ళు ఎలాగొస్తాయి మీకు? ఇవే ఐరన్ వాటర్ తాగుడైతుంది ఇప్పటికి. ఆ బోర్ నీళ్ళే. అవి తాగితే చూడు కాళ్ళు కుంట్లు పడ్డు. పెద్ద మనిషి నడుచుడే రాదు, ఎంబటే ఫ్లోరిన్ వాటరా? అసలు మంచి వాటర్ లేదు. అసలు గోదావరి నీళ్ళు తెచ్చుకుందాం అంటేనే ఎవరన్నా బండ్ల మీద పోయి ఒక క్యాన్ అటు తెచ్చుకుంటా ఎన్ని రోజులు అవుతుంది? రోజుకు ఒక క్యాను. పిల్లల వాళ్ళకు కనీసానికి ఒక రోజు కూడా సరిపోతలేవు ఆ నీరంతా. అందుకే వీరు మరి కనీసానికి మాకు ఎట్నో తాగటానికి ఎట్లో కానీ కనీసం ఈ భూములు ఎండిపోయి ఉన్నాయి చూడు, ఎంతవరకు ఉన్నాయి ఎండిపోయి. అందులో మొక్క పెడితే మొక్క పండదు. ఇప్పుడు తోట వేసుకుందాం, వంకాయ చెట్లు, టమాటో ఏది వేసుకున్నామని నీళ్ళు లేవు. అసలు తాగడానికే నీళ్ళు లేవంటే ఇంకా చెట్లు ఆడేసుకుంటావు. ఎలా ఉందమ్మా మీ గ్రామంలో ఈ వేసవికాలంలో? నీళ్ళు అసలే లేవు, ఒక్కొక్క పంటకు కూడా నీళ్ళు సరిపోతలేవు. మీరు పంటలు పండిస్తారా? పంటలు పండిస్తాం, మరి ఆ నీళ్ళు ఉంటే. నీళ్ళు అసలే లేవు. సంవత్సరానికి ఎన్ని పంటలు పండిస్తారు? ఒకటా రెండా? పంట ఆ పంట కానీ నీళ్ళు వస్తలేవు, అసలు అందుతలేవు. కొన్ని ఎండిపోకటే. ఏం పంటలు పండిస్తారమ్మా మీరు? అదే పెడతాను, వరి ఒక్కటే పెట్టుకుంటాం అంతే. తోటలు వేసుకుందామని ఏమన్నా నీళ్ళు లేవు, నీళ్ళు అసలే లేవు మాకు. కింది సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏమైనా తేడా కనిపిస్తుందా ఏంటి? ఏం తేడా, ఎప్పుడు అట్టనే. మిషన్ భగీరథ ఉంది కదా, మా మిషన్ భగీరథ ద్వారా నీళ్లు అందిస్తున్నామని కొన్ని పైపులు ఏవో ట్యాంకులు కట్టినట్టున్నారు, మీకు ఏమైనా వస్తున్నాయి? వస్తలేవు ఆ నీళ్ళు వస్తలేవు. ఇక పంపు నీళ్ళే తెచ్చుకొని తాగుతాను మేము. పంపు నీళ్ళే, నల్లాలు లేవు, మాకు ఏం లేవు. పంపు నీళ్ళు లేవు మాకు. మీ పంపు నీళ్ళు తాగితేనే మా కాళ్ళు పోకట, చేతులు రాకుంటుండు, నడుములు పోకట. ఆ నీళ్ళ వల్లనే నీళ్ళ వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. అన్ని ఇబ్బందులు వస్తున్నాయి.
మేము ఏం చేయాలి మాకు ఏం చేసేది ఏం లేదు ఇక వ్యవసాయం పంటలు పండిస్తారా? మీరు కూడా వ్యవసాయం చేస్తారా? అదే వ్యవసాయం చేస్తాం కానీ అదే వర్షం పడితే పండుతాయి లేకుంటే లేదు. వేసవి కాలంలో ఇక్కడ మరొక కొత్త సమస్య కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే వర్షాధారంతోనే వీళ్ళకి వర్షం పడితేనే పంటలు, అలాగే తాగునీటి సమస్య అయితే ఇంకా చాలా తీవ్రంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ కేవలం బోరింగ్లతోనే వీళ్ళు నీటిని వాడుకోవాల్సి ఉంటుంది. ఆ నీళ్లు తాగడం వల్ల చాలామందికి కాళ్ళు వంకరలు పోవడం, ఎందుకంటే ఫ్లోరిన్ కొంత నీటిలో కలుస్తుంది కాబట్టి దానివల్ల చాలా రకమైన ఆరోగ్య సమస్యలు వీళ్ళకి వస్తున్నాయని చెప్పి ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు, వృద్ధులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దేవాదుల ప్రాజెక్టు సమీపంలోని గ్రామాల్లో సాగునీటితో పాటుగా తాగునీటి సమస్య కూడా ప్రధానంగా వేధిస్తోంది. బోర్లపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ఆరోగ్య సమస్యలు తప్పడం లేదు. నీటిలోని ఫ్లోరైడ్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం శూన్యమంటున్నారు అక్కడి ప్రజలు. దేవాదుల ప్రాజెక్టును సుమారు 6 లక్షలకు పైగా ఎకరాలకు నీరందించే లక్ష్యంతో చేపట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సాగు, తాగునీరును ఈ ఎత్తిపోతల పథకం ద్వారా అందించేలా నిర్మాణం జరిగింది. అయితే ఈ ప్రాజెక్టు సమీప గ్రామాల్లో మాత్రం నీటి సమస్య తప్పటం లేదు. వేసవి వచ్చిందంటే ఇక్కడి ప్రజల వ్యతలు వర్ణనాతీతం. దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి, అలాగే ఆ ప్రాజెక్టు ద్వారా ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు, గ్రామాల్లో ఏ విధంగా పరిస్థితి ఉందో, వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది హెచ్ఎంటీవీ. మరొక ప్రాంతానికి వచ్చాం మనం. మహిళలు ఉన్నారు, 2-3 మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ, ఈ వేసవి కాలంలో ఎలా ఉంది మీ ఊళ్ళో పరిస్థితి? వాటర్ కాడ చికాకు అవుతుంది, తాగే నీళ్ళలో కూడా కలుషితం అయ్యి చాలా వరకు ఇబ్బంది అవుతుంది. అంటే ఫ్లోరైడ్ వాటర్ అమ్మా? ఫ్లోరైడ్ వాటరే. అవి తాగడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న పిల్లల కాడ నుండి పెద్దల వరకు ఆరోగ్య సమస్యలు అయితే బాగానే ఉన్నాయి. మాకు మిషన్ భగీరథ వాటర్ అందిస్తారన్నారు, అవి అయితే ఇంతవరకు అయితే రాలే. ట్యాంకు సగంలోనే అయిపోయింది, నల్లాలు కూడా కలెక్షన్ పూర్తిగా ఇవ్వలే, అన్నీ అట్లే ఉన్నాయి. ప్రాజెక్టుకి ఎంత దూరం మీ ఊరు? దగ్గరేనా? దగ్గరే, 3 కిలోమీటర్లు ఉంటుంది. దగ్గరనే. అయినా కూడా మీకు నీళ్ళు రావట్లేదా? అయినా నీళ్లు కూడా రావట్లే. ప్రాజెక్టు పేరు మీదున్న దేవాదుల గ్రామంలో కూడా ఇదే పరిస్థితి. బోరు నీరు తాగితే కాళ్ల నొప్పులొస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక సాగు కూడా సక్రమంగా సాగటం లేదని రైతులు వాపోతున్నారు. వర్షాలుంటే సాగు సాధ్యమని, లేకపోతే చేలు ఎండిపోతాయని చెప్తున్నారు. దేవాదుల గ్రామంలో పరిస్థితిపై రైతులు ఏమంటున్నారో తెలుసుకుందాం. దేవాదుల ఆ పేరుతో ఒక గ్రామం కూడా ఉంది. మరి ఆ గ్రామ ప్రజలు ఏమనుకుంటున్నారు, అక్కడ ఏముంది పరిస్థితి, అక్కడ వాళ్ళకి ఏమైనా నీరు సమృద్ధిగా ఉందా లేదా, ఒకసారి మాట్లాడదాం. వ్యవసాయం ఎలా లాభసాటిగా ఉంటుందా? వ్యవసాయం లాభమేంది, వర్షం పడితేనే పండుడు వరి పంట. లేకుంటే వర్షం పడకుంటే మధ్యలోనే దసరా కాడ నుండి వర్షం పోతుంది, ఎండిపోతుంది. ఎలా ఉందండి ఈ వేసవి కాలంలో? దేవాదుల ప్రాజెక్టు మీకు పక్క నుంచి వెళ్తుంది, గోదావరి నది మీ ఊరు పక్క నుంచి ప్రవహిస్తోంది. ఎలా ఉంది మీకు? పర్వాలేదా? మీకు ఆ నీళ్లు అందుతున్నాయా? అంతలేవండి. ప్రాజెక్ట్ కట్టే ముందు చెప్పారా మీ గ్రామాలకు నీళ్ళు వచ్చే అసలు రావాల్సి ఉందా? అక్కడి నుంచి మీకు నీరు వస్తుందని చెప్పారండి. వస్తాయన్నారు కానీ ఇంతవరకు రాలేదండి. ఏదైనా మీరు వ్యవసాయం చేస్తారా, కూలి పనులకు వెళ్తుంటారా? వ్యవసాయం చేస్తామండి. వ్యవసాయం చేస్తారా? వ్యవసాయం చేస్తాం. ఓకే, ఎలా ఉన్నాయి పంటలు, ఎలా పండుతున్నాయి? నీరు తాగడానికి నీళ్ళు ఉన్నాయా? తాగటానికి నీళ్ళు అంటే చెప్పాలంటే మా పరిస్థితి, ఈ ఎత్తిపోత పథకం పడక ముందు మేము చాలా కష్టపడి జొన్నలు, పెసలు, బొబ్బెర్లు అనేకమైనటువంటి కష్టపడి పంటలు తీసేటువంటి వ్యక్తులమయ్యా. అయితే ఏమైందంటే ఈ దేవాదుల ఎత్తిపోత పథకం బాడే మా బతుకులని పాడైపోయినాయి. ఇప్పుడు రాను ఏమైందంటే ఇప్పుడు ఆడ వ్యవసాయం చేయకుండా అయింది, అక్కడ వ్యవసాయం చేయకుండా అయింది, పంటలు బండియకుండా అయిపోయింది. అసలు తింటానికి తిండి లేదు, ఉప్పు మిరపకాయ కొందామన్నా లేదు.
ఇప్పుడు పోవాలంటే ఇప్పుడు ఊర్లో ఒక కాడి మనిషి లేదు. ఇప్పుడు బయలు కూలికి 200 150 తెత్తాని బయలు. ఆ 200 150 తెత్తనే ఉప్పు మిరపకాయ కారం రావాలి. మేము అసలు కారం ఉప్పు మిరపకాయలు అన్ని పండించుకునే అటువంటి వ్యక్తులం మేము. ఈ రోజు ఈ స్థితికి వచ్చినామంటే ఈ దేదులు ఎత్తిపోతాం పథకం వాళ్ళని మా బతుకులు ఇట్టమారి. ప్రస్తుతం ఎండల వల్ల గోదావరి ఎండిపోయింది. దీంతో దేవాదుల ప్రాజెక్టుకు నీరు రావటం లేదు. ప్రాజెక్టు వద్ద పరిస్థితి ఏంటో చూద్దాం. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చాం మనం. ప్రాజెక్ట్ లోపల ఇది ములుగు జిల్లాలో ఉంది. ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది. అయితే జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత పునర్విభజన తర్వాత ఈ దేవాదుల ప్రాజెక్ట్ అనేది ములుగు జిల్లాలో భాగంగా ఉంది. ఇక్కడ మనం వెనకాల గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ గోదావరి నది నుంచి నీటిని అండర్ గ్రౌండ్లో పైపుల ద్వారా వరంగల్ సిటీకి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టేషన్ గన్పూర్ కావచ్చు, బీగన్పూర్, ఇలా వివిధ మండలాలకు ఇక్కడి నుంచి కూడా నీటిని అండర్ గ్రౌండ్లో పైప్ లైన్ల ద్వారా నీటిని పంపించడం జరుగుతుంది. తాగునీటి అవసరాల కోసం, అలాగే ముఖ్యంగా సాగునీటి అవసరాల కోసం ఇక్కడి నుంచి పంపిస్తామని చెప్తూ ఉన్నారు. అయితే ఈ మిగతా ప్రాజెక్టులకు దీనికి వ్యత్యాసం ఏంటంటే అక్కడ కాలువల ద్వారా నీటిని పంపిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాబట్టి ఇక్కడ అండర్ గ్రౌండ్లో పైపుల సహాయంతో నీటిని ఇతర మండలాలకు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నీటిని పంపించడం జరుగుతుంది. అయితే మనం బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే కనుక మామూలుగా అయితే నీటి ప్రవాహం ఎక్కువగా ఉండాలి. కానీ ఇప్పుడు మండు వేసవి కావడంతో చాలా వరకు అడుగంటిపోయింది. మామూలుగా కొంతమంది చెప్తున్నది ఏంటంటే 90 అడుగుల వరకు ఉంటుంది, మ్యాక్సిమం 85-90 అడుగుల వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు చాలా నీటి మట్టం తగ్గిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు ఎండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దేవాదుల ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన గ్రామస్తులు ఇప్పుడు సాగు, తాగునీటి కోసం కష్టాలు పడుతున్నారు. తమ గ్రామాలకు నీటి సదుపాయం కల్పించి ఆదుకోవాలని కోరుతున్నారు. గోదావరి పక్కనే ఉన్న దేవాదుల ప్రాజెక్టు సమీప గ్రామాల ప్రజలకు సాగు, తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. వేసవి కాలంలో వారి కష్టాలైతే ఇక చెప్పనవసరమే లేదు. ఎప్పటికైనా తమ గోడు పట్టించుకోకపోతారా అని వారు ఎదురు చూస్తున్నారు. ఇది ఇవాల్టి జీవధార ఆగితే స్పెషల్ ఫోకస్. నమస్తే.